బీసీలు అవుతారు. ఇప్పుడు కాదా, ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల గుచ్చినట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది, ఆయన పేరేంది అనుడు కూడా అది నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. అడ్రస్ ప్లేస్ చెప్పురు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలన్నా చెప్పు, పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమన్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా, గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్ కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. అలా సమాధులన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపిరి. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం లేదు. ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు. అంతర్గతంగా జరిగితే నీకెట తెలిసింది బాయ్ సాబ్? ఆడ ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అది రహస్యమే అయిన తర్వాత నీకు తెలియదా? రహస్యం అంటే ఎవరికి తెలియని రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా, అంత విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిండే. నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి, అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు దాన్ని. బీసీ జేఏసీ అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5200 ఓట్లు సంపాదించారు. 5200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. అంటే 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం 45-50 సంవత్సరాల పిఆర్టీయుకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరిది బీసీలకు, బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగిన ఒక దెబ్బకు. ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడిది, ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదాడ. అందరికీ ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చినము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించింది. అన్నా నేనేమంటా ఉన్నా, నిజంగా కులగణంలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినంటే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలే. వీళ్ళింట్లో వీళ్ళు 4, వాళ్ళు 4, వాళ్ళు 4, ఈ 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాసుకురావచ్చు. అది చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోళ్ళయా, వీళ్ళు వెలమోళ్ళ, ఎంతమంది పిల్లలు అని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక, మీరు సర్వే చక్కగా చేయక, ముఖం బాగలేక అద్దం బలగొట్టుకొని
ఇలా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? ఇయ్యొచ్చు కదా. పోయిన ఎమ్మినరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఏందో బయట పెట్టి చూద్దాం. ఎందుకు పోరాడం భయ్? ఇప్పుడు ఎస్ఎల్బిసి కట్టుకున్నాం, ఎస్ఎల్బిసి తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు అయితే ఇవ్వాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళకి కూలి పైసలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. అట్లా నేను పార్టీ అని చెప్పినా భాయ్ సాబ్. ఈ వేదిక, ఈ బీసీజేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడే కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త అంటే ఎక్కడ మాట్లాడమంటారు? మండల్లో మాట్లాడమంటారు. విషయం ఏంటంటే, మండల్లో బీసీలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమన్నా ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును, రమ్మనే అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మనే అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దానికి ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు. అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు. నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతోటి. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి. అవి మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గాడుపా ఇంకో గాడుపా నాకెందుకు బాయ్ సాబ్? బీసీల దిక్కు అయితే గాడుపు మారింది. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు ఈ మాట. నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో, గీలకిస్తానా అని చెప్పి పోయిండు. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. అట్లా
మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే మేమెందుకు వద్దంటాం. బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం ఇక అనివార్యంగా అందరు కూడా బీసీ జపం చేయాల్సిందే. అంటే ఒకటి ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు. లే అదే అదే అది అది నాకు వినిపించదు. నేనేమంటున్నా అంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ జోక్కుంటా కూర్చోవాలి బాయ్ సాబ్. విషయం ఏంటంటే, ఎక్కడ బాయ్ సాబ్ రెడ్లను తిట్టింది? నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టింది ఒక వీడియో చూపి నోటి మాట వద్దు, చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. విడాకుల సభ ఇది తిట్టా? కూడా మీ వాళ్ళని అడుగు, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చిన నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాళ్ళే. నువ్వే 10 మాట్లాడినావు బాయ్ సభలకి ఛాన్స్ పాపం. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరు గెలిపించారు బాయ్ సాబ్? ఇలా ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడ రుక్కొచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే, నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడను బాయ్ సాబ్. ఏదన్నా బీసీ, ఆ తర్వాత కాస్ట్ సెన్సస్, ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరేమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి మీరు. బీసీ వాదానికి లేదు, వాళ్ళు ఎందుకుంటారు? ఎస్, ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీని నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఇట్లా చెప్పాలి. ఇప్పుడు మీరే అంటారు. ఇప్పుడు నేను దాన్ని గాడిద అనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటారు. ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే ఎట్లా?
మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్. మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మా దగ్గర రావాలా అన్ని పార్టీలకు. అది జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.